బాపట్ల నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి ఎన్నో కార్యక్రమాలు. ఆ ఎన్నో కార్యక్రమాలు అనడానికి నేను ఒక పేపర్ ఇవ్వాలి. మీకు అన్ని శాఖల గురించి మేము తయారు చేశాం. అందులో దేవాదాయ ధర్మాదాయ శాఖ కానివ్వండి, గ్రామీణ నీటిపారుదల శాఖ, డ్రైనేజీ వ్యవస్థ, అలాగే పంచాయతీరాజ్ కానివ్వండి, రహదారులు భవనాల శాఖ కానీ, ఆర్ఎండ్బి, అలాగే టూరిజం, ప్రభుత్వ ఏరియా వైద్యశాలతో సహా మేమేమి అడుగుతున్నాం, ఏమేమి వచ్చింది, నిషేధ వృత్తి కానీ, బీసీ కార్పొరేషన్ కానివ్వండి, వ్యవసాయ శాఖ కానివ్వండి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానివ్వండి, సీఎంఆర్ఎఫ్ నిధులు కానివ్వండి, దీపం పథకం కానివ్వండి, ఇలా ఎన్నో కార్యక్రమాలు తెచ్చాం. ఇవన్నీ ఈ పేపర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ తెలిసింది పెద్దది, నేను ఒకటే తెలియజేస్తా. టూరిజం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన రాష్ట్రానికి నారా చంద్రబాబు నాయుడు గారు కష్టంతో 92,57,00,000 రూపాయలు రావటం జరిగింది. మీ అందరూ కూడా పేపర్లో పెద్ద అక్షరాలతో వేశారు. అది రాబోయే 2 నుంచి 3 నెలల్లో పట్టాలెక్కి ఆ డబ్బులు రావటం కూడా జరిగింది. పట్టాలెక్కి పనులు వీలవుతాయి అని నేను తెలియజేస్తాను. సిఎంఎఫ్ఆర్ కింద మనము 2,45,00,000 రూపాయలు తీసుకొచ్చాం. అలాగే పెన్షన్లకి 13,28,000 తీసుకొచ్చాం. అలాగే బాపట్ల మున్సిపాలిటీలో లబ్ధిదారులు కానివ్వండి, డబ్బులు పంచడం కానివ్వండి, అన్ని దేని దాన్ని డివైడ్ చేసి పెట్టాం. దీపం పథకం కింద లబ్ధిదారులకి ఒక్కోళ్ళకి 872 రూపాయలు చొప్పున 4,16,00,000 ఒక్క మన నియోజకవర్గంలో దీపం పథకానికి తీసుకొచ్చాం. ఇవన్నీ కలిపి నేను మీకు ఫిగర్ తయారు చేసి ఇదే సమావేశం అయ్యేలోపు మన నియోజకవర్గంలో దేని పథకం కింద వచ్చిందనేది టోటల్ చేసి మీకు తెలియజేస్తానని తెలియజేస్తాను. మన గడియార స్తంభం ముందు రోజు తిరుగుతూ ఉంటారు. ఆ గడియార స్తంభం ముందు రోడ్డు గుంటలు పడిపోయింటే కనీసం అది ప్యాచ్ వర్క్ చేసిన పాఠాలు బాగుంటుంది. అది గతం నాదించి గత 2-3 నెలలకి అట్లాగే ఉంటుంది. తక్కువ ఏంటంటే డ్రైనేజ్ వ్యవస్థ. డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడెక్కడ ఎంత దారుణం ఉందో మీరు డైలీ వాట్సాప్ లో సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు. మున్సిపాలిటీ వాళ్ళు కమిషనర్ గారు కానీ డీ గారు కానీ అడిగితే నిధులు లేవడతారు. ఇప్పుడు వార్డులో కమిటీ చేస్తున్నాం సార్. కమిటీలు ఎందుకు వేసుకుంటాం మనం? పార్టీ డెవలప్మెంట్ కోసం, పార్టీలో మంచి చెడు తెలుసుకొని అక్కడ ఉన్న సమస్యలు మీ దగ్గర తీసుకొచ్చి మీరు దాన్ని సమస్యలించే విధంగా చేయాలి. వార్డులో కమిటీలు ఎవరు వేస్తారో తెలియదు, ఎప్పుడు వేస్తారో తెలియదు. సడన్ గా 98 కార్లు వేసుకొని వస్తారు, 4 వాళ్ళ స్టోర్ పేర్లు పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. నేనే ఎగ్జాంపుల్ దాన్ని దశపతి మాత్రం శ్రీకృష్ణుడికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు చెబుతున్నాం. అక్కడ అన్నం సతీష్ గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు డ్రైనేజ్ ఒక పక్క ఉంటుంది, అది బద్దలు బయటకు వెళ్ళి రెండో సైడ్ డ్రైనేజ్ ఉంటుంది. దేవస్థానం శ్రీకృష్ణుడి గుడి రోడ్ ఏమో భూమి మీద కింద పడుతుంది. కనీసం 108 రావడానికి కూడా దారి లేదు సార్. ఒకసారి మీరు కావాలంటే ఒకసారి చూడండి. ఇదే విషయాన్ని మొన్న కమిటీ వేయడానికి మన పార్టీ వాళ్ళకి సంబంధించిన వస్తే అడిగితే మున్సిపాలిటీలో డబ్బులు లేవు. మరి మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా మున్సిపాలిటీలో పట్టణాలు ఎందుకు అంటున్నారు, ఇవన్నీ ఎందుకు అంటున్నారు? అది కాదు కదా సార్ ఇంపార్టెంట్. మనకి డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ మనం చేస్తాం కదా. రేపు పొద్దున ప్రజలు మనకి వైసీపీ ప్రభుత్వం అట్లా చేసాం, మనం అట్లా చేసామని చెప్పుకోవడానికి దానికి సరైన సమాధానం ఏమో చెప్పు. దట్టు ఇంకోటి మీ దగ్గరికి దీని వల్ల చెప్తా. పల్లెడు హెచ్ఎం టీవీ మీడియా మంచి ప్రశ్న. దానికి నేను మనస్ఫూర్తిగా సమాధానం చెప్పగలను. గత ప్రభుత్వంలో నిధులు లేకుండా గత 5 ఏళ్లలో సుమారుగా 12 కోట్ల రూపాయలు అసలు నిధులే లేకుండా ఫైనాన్స్ లేకుండా, డబ్బులు లేకుండా, ఒక పనికి డబ్బులు లేకుండా వర్క్ టెండర్ పిలిచి చేసిన పరిస్థితి గత 5 ఏళ్ళు జరిగిందండి. అస్తవ్యస్తంగా డ్రైనేజీలు వేయటం, అది మెయిన్ రోడ్ లో మనం చూసాం. మనం సందులోకి, మీరు చెప్పిన సందులోకి వెళ్ళక్కర్లేదు, మెయిన్ రోడ్ లోనే నీళ్లు, ఎక్కడ నీళ్లు అక్కడ వెళ్ళి చూసినా మీకు కనపడితే ఆగిపోతా ఉంది. దీని మీద నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సొల్యూషన్ ఏంటి అంటే నేషనల్ హైవే వాళ్ళు అది చేశారు.
అని నేషనల్ హైవే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చారు అన్నారు. సరే దానికి డబ్బులు ఇవ్వలేదంటే ఆ డబ్బులు ఆపించండి అని నేను మున్సిపాలిటీ శాఖ ద్వారా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఎటు నీళ్ళు వెళ్ళాలో కనీసం స్లాబ్ వేసిన కింద స్లాబ్ వేసి పైన డ్రైనేజీ కప్పు వేయటానికి స్తంభాలు పెట్టి స్లాబ్ వేస్తారు, అవి కూడా తీయకుండా అలాగే వదిలేస్తారు. అవి తీస్తే నీళ్లు మనం మునిగిపోతామండి. ఇంత మురికి నీళ్ళు ఇంత అయిపోతున్నాయి. దానికి ఇంజిన్ పెట్టి తరలించడం ఎంతో కొంత దోమలు తగ్గియాలని నేను చేస్తా ఉన్నా. దీనికి పరిష్కార మార్గంగా మళ్ళీ ఆ డ్రైనేజీలు పగలగొట్టేయటమా, లేదంటే ఎక్కడికక్కడ ఆపేసి, ఎందుకంటే సబ్ డ్రైనేజీ నుంచి దాన్ని లింక్ పెట్టేశారు, ఎప్పటికప్పుడు వచ్చి పడుతున్నాయి. ఇలా నీళ్లు కదలని డ్రైనేజీ వ్యవస్థ మన బాపట్లలో చాలా చోట్ల ఉంది. కొన్ని తక్కువ చోట్లే నీళ్ళు వెళ్తాయి. అది మనందరికీ తెలుసు. దోమలు ఈగలు లాంటి దోమలు ఉండటానికి అదే కారణం. అప్పటికి ఇప్పటికే 2 సార్లు ఈ సంవత్సర కాలంలో 2 సార్లు ప్రతి డ్రైన్ ఆల్మోస్ట్ 70 to 80% డ్రైన్లు బాగా నడుము లోతున్న మురికిని తీయటం, ఒక గుట్లు మీరు మెయిన్ రోడ్ లో చూస్తుంటారు చాలా చోట్ల తీయటం జరిగింది. ఇక నిధులు లేని మాట వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఏ డబ్బులు వచ్చినా గత ప్రభుత్వంలో బిల్లులు కొన్ని చెల్లిస్తా ఉన్నాం. అప్పటికి మనకు సంబంధం లేకపోయినా, పార్టీకి సంబంధం లేకపోవచ్చు, కానీ ప్రభుత్వానికి సంబంధం ఉంటున్నది. ఏ పార్టీ ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వంలో చేస్తూ ఉంటారు. తెలుగుదేశం ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం అని అనుకోవటం తప్పించి ప్రభుత్వం అనేది ఎప్పుడు ఒకటే. అదే కలెక్టర్ ఆ ప్రభుత్వంలోనూ పనిచేస్తారు, ఇదే ఎస్పీ ఈ ప్రభుత్వంలోనూ పనిచేస్తారు. కానీ ఆ గత ప్రభుత్వంలో చేసిన కమిషనర్ ఎవరైతే బాలు ప్రకాష్ అనే వ్యక్తి అల్లకొల్లలో చేసిండాడు మున్సిపాలిటీ, దాని మీద నేను ఒక కమిటీ వేపించాలి, దాని గురించి మొత్తం వెలికి తీయాలని చాలా సబ్జెక్టు వెలికి తీసి ఒక తయారు చేసి మున్సిపల్ అధికారులకి వ్యవస్థలో ఆ లోపాన్ని జరిగిన దానికి ఇప్పుడు ఎట్లా సరి చేయాలనే దాని మీద నేను ఆ ఫైల్ని తీసుకెళ్లి తొందరలో నేను తెలియజేస్తున్నా. ఎవరికి? ఇప్పుడున్న మున్సిపల్ మినిస్టర్ నారాయణ. అదే కాకుండా మన బాపట్లకి ఇంకో విషయం ఏం చెప్పాలంటే, గత 5 ఏళ్ళు ఎలక్షన్ పెట్టుకున్నా చైర్మన్ అనే వ్యక్తి లేకుండా చేసిన గత ప్రభుత్వం 1 year అయినా కూడా అప్పుడు చేసిన తప్పులకి ఇప్పటికి పరిష్కారాల దిశగా ముందుకెళ్తాం. కొత్తగా వార్డుల చుట్టూ కలుపుకోకుండా ముందర 15th ఫైనాన్స్ మనకు 6 కోట్ల రూపాయల డబ్బులు వస్తాయి, మళ్ళీ 16th ఫైనాన్స్ వచ్చేస్తాం. ఈ డబ్బులు వస్తే గత అప్పులు తీర్చి ముందరికి వెళ్ళచ్చు. అందుకని మనం చైర్మన్ ఎన్నిక అనేవారి, ఆ చైర్మన్ ఎన్నుకోవటం, వార్డుల్లో కౌన్సిలర్ని ఎన్నుకోవటం, వారి ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ముందుకెళ్ళటం కోసం మనం చైర్మన్ ఎన్నిక, ఇటు ప్రభుత్వ అధికారులకి పేదలుగా ప్రజా వ్యవస్థ కూడా మనం ఎన్నిక తీరాలి. దానికోసం ఇక్కడ ఏదైతే పాత 34 వార్డులతో దానికి ఎన్నిక జరగాలి అని నేను ఒక రిపోర్ట్ అందించడం, దీని మీద ఏదైతే కోర్టుల్లో ఆ రోజుల్లో ప్రజలేశారు, మేము మున్సిపాలిటీలో కలము అని ఎవరైతే వేశారో అవన్నీ కోర్టులో ఉన్నాయి. ఇది ఎప్పుడైతే డిక్లరేషన్ ఇస్తారో కోర్టులో, పాత మున్సిపాలిటీకి ఎన్నికలు పెడతామో అని డిక్లరేషన్ ఇస్తారు, అవన్నీ ఆటోమేటిక్ గా రద్దు అయిపోవటం, ఎన్నికలు జరగటం జరుగుతుంది. దీనికి నేను సీఎం గారితో మాట్లాడి దీని మీద ముందుకు వెళ్దాం వర్మ అని తెలియజేయడం జరిగింది. అటు చైర్మన్ వ్యవస్థ వస్తే మన మున్సిపాలిటీ మరింత వృద్ధి చెందుతుంది. మీరు ఇంకో క్వశ్చన్ వేశారు, డబ్బులు లేకుండా జేసీపీలు, ట్రాక్టర్లు మీరు ఎందుకు కొనాలి? దీనికి అయ్యే డబ్బులు మొత్తం కూడా సుమారుగా చాలా తక్కువ, ఒక 50-60 లక్షల రూపాయలతోనే ఇవన్నీ అయ్యాయి. కానీ సంవత్సరానికి రెంటల్ రూపంలోనే 70-80 లక్షల రూపాయలు అద్దెల రూపంలో అవుతాయి.
దాన్ని నివారించాలంటే సొంత మిషనరీ మున్సిపాలిటీకి ఉండాలి. సంవత్సరం పెట్టిన ఏదైనా రెంట్లు ఉంటాయో ఆ రెంట్లే మనకి వస్తువుల రూపంలో మున్సిపాలిటీ చేకూరుతాయని ఆ నిర్ణయం నేనే తీసుకుని మున్సిపల్ అధికారులతో చర్చించి ఉన్న డబ్బులతోనే ఆ చిన్న అమౌంట్లతో అవి కొనడం జరిగింది. అవి ఉన్నందువల్ల ఇప్పుడే 2 సార్లు తీసాం, ఇంకా తీస్తాం. అలాగే తొందరలో మా మున్సిపాలిటీకి కూడా నేను కూడా మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున నేను ఒక ప్రొక్లీనర్ కొనడం జరిగింది. అది ఆల్రెడీ కొన్ని ఊళ్ళలో పనులు చేస్తాం. అది డీజిల్ మున్సిపాలిటీ వాళ్ళని పోసుకుని ఏ రెంటో లేకుండా సొంత మిషన్ లాగా కొన్నాళ్ళు మీ జేసీబీ తోడు నేను కూడా తొందరలో ఇస్తా, మనం చేద్దామని తెలియజేశాను. మనం ముందు బ్యూటిఫికేషన్ మీద మొక్కలకి డబ్బులు ఖర్చు పెట్టాం. సుమారుగా 20 లక్షలు 25 లక్షలు బిట్వీన్ మొక్కలు ఖర్చు పెట్టాం. మళ్ళీ పుర ప్రముఖుల్ని తొందరలో కమిటీ వేసుకుని మనం విగ్రహాల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలా. బాపట్ల ఒక బ్యూటిఫుల్ సిటీగా తయారు చేయడానికి మున్సిపాలిటీలో నిధులు తెచ్చే విషయంలో మీరు అన్ని మున్సిపాలిటీకి డబ్బులు ఇచ్చారు, మా మున్సిపాలిటీకి కూడా మీరు కొంత ఫండ్ ఇవ్వాలని గత వారంలో అడిగితే తొందరలోనే డబ్బులు ఎంతో 2 కానీ 3 కోట్లు కానీ ఒక స్పెషల్ గ్రాంట్ మన మున్సిపాలిటీ ఉండిపోతున్నారు. ఆ డబ్బులు వస్తే కొత్త ఆటికి కొన్ని, పాత ఆటికి కొన్ని బిల్స్, వాస్తవంగా పాత బిల్స్ మనం క్లియర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో వాళ్ళు చేసినట్టు మనం కూడా చేయటానికి వీల్లేదండి. మనం తప్పనిసరిగా దాని మీద కూడా నిర్ణయం తీసుకుని కొంత అమౌంట్ మనం ఇచ్చుకుంటే వెళ్ళాల్సిన అవసరం ఉంది. రాబోయే సంవత్సరం 2 నెలలు అయినా మనం ఆ డబ్బులు క్లియర్ చేసుకోవాలి. ఎప్పుడైతే పాత డబ్బులు క్లియర్ చేస్తామో కొత్త వ్యవస్థకి కాంట్రాక్టర్ మళ్ళీ వచ్చి పనిచేస్తారు. ఇప్పుడు కాంట్రాక్టర్లే పనిచేయడానికి సిద్ధంగా లేని వ్యవస్థ గత ప్రభుత్వం తయారు చేసి వెళ్ళింది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదివరకు ఒక వర్క్ చేసుకోవాలంటే మాకు ఇప్పింది మేం చేస్తామని ఒక వర్క్కి 5 నుంచి 10 మంది పోటీ పడే పరిస్థితులు. ఇప్పుడు ఒక వర్క్ చేయాలి అంటే కమిషనర్ లేకపోతే ఎమ్మెల్యేగా నేను మీరు అయ్యింది, మీ డబ్బులు ఏమి ఇబ్బంది లేదని మనం వాళ్ళకి సపోర్ట్ చేసి మోరల్ గా వర్క్లు అయ్యిందని తెలిసిన వర్క్లు ఇచ్చే పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం పడిపోయిందంటే దానికి కారణం గత వైసీపీ ప్రభుత్వం ప్రజా పాలన చేస్తాము, అవి చేస్తాము, ఇది చేస్తామని వ్యవస్థని విధ్వంసం చేసే దిశగా, చిన్న భిన్నం చేసే దిశగా ఒక రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారం గత ఎమ్మెల్యే రఘుపతి గారు కానీ అప్పటి కమిషనర్ బాలు ప్రకాష్ కానీ మన మున్సిపాలిటీని విధ్వంసం చేశారు అనడానికి ఏమాత్రం సందేహం లేకుండా నేను వాళ్ళ మీద ఈ నెపం మోపుతున్నా. ఇది నెపం కాదండి, 100కి 100% నిజం. మీరు మున్సిపాలిటీ ఆఫీస్కి వస్తే రేపు మున్సిపల్ నేను అన్ని రివ్యూ చేస్తా. మేము విలేకరులు కూడా దగ్గర పెట్టుకుని మనం కూడా ఆ విషయంలో కూడా ముందుకెళ్దాం. ఎందుకంటే ప్రజలు శ్రయిస్తే ఇటు 4వ సింహంగా ఉన్న మీకు కానీ ఇటు ప్రజల చేత ఎన్నుకోబడిన నాకు కానీ అవసరం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. 9 నుంచి 10 షాపులు ఖాళీగా ఉన్నాయి. అది షాప్ రేట్ ఒకటి 18,000, 15,000, 25,000, 35,000 అట్లా ఉన్నాయి. మనం ఏదన్నా ఒక నామినీ రేట్ ఏదన్నా పెడితే ఆదాయం వస్తుంది మనకు కూడా కొంత. నేను దీని మీద కూడా ముందుకు వెళ్తాం. అక్కడ రైల్వే స్టేషన్ ఎదురుకుండా ప్లేస్ కానివ్వండి, ఇక్కడ మన మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న ఎనగటి ఐబిపిటి పెట్రోల్ బంక్ ప్లేస్ కానీ, మరలా పెట్రోల్ కానీ వేరే వాటికి కానీ లీజుకు పెట్టాలి, అది పబ్లిక్ ఆక్షన్ ద్వారా పెట్టాలి అని ఉద్దేశంలో ఉన్నాం. దాని మీద కూడా డిస్కషన్ జరిగింది. ఇండియన్ ఆయిల్, హెచ్పి ఆయిల్, ఐబిపి అదే భారత్ పెట్రోలియం, హెచ్పి వాళ్ళు కూడా కమిషనర్ తో మాట్లాడటం జరిగింది. అది డిస్కషన్ అయ్యి కార్పొరేషన్ ఇస్తే దానికి దీనికి లక్షల్లో, దానికి 1 లక్ష, దీనికి 1 లక్ష ఆదాయం వచ్చే పరిస్థితి. అలా సంవత్సరానికి 25 లక్షల ఆదాయం పెంచడం. మీరు అన్నట్టుగా ఖాళీగా ఉన్న షాపులు ఉండటమే కాకుండా ఎక్కువగా ఉండి బిజినెస్ చేయలేక వదిలేసే పరిస్థితుల్లో కూడా అందరినీ పిలిచి మాట్లాడి వీళ్ళకి కొంచెం రెంట్లు ఏదైనా తగ్గియాల్సి వస్తే తగ్గియటం, అవి కూడా కొత్తవి తీసుకునే వాళ్ళకి మరలా రెంట్లు కొంచెం పెంచడం. ఎందుకంటే బాపట్ల స్థితిగతులు, వాళ్ళ వ్యాపారాలు, డబ్బులు మిగిలే విషయంలో కూడా మనం కూడా ముందు వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంది.
ఏదైనా బిజినెస్ ప్రజల కోసం షాపులు కట్టారు, మున్సిపాలిటీకి డబ్బుల కోసం షాపులు కట్టారు. ఆ అనుసంధానం అనేది చేసే విధంగా నేను ముందుకెళ్తాను. మీరు చెప్పిన సలహా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తాను. సార్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణం లోపలే దగ్గర దగ్గర ఒక 6 షాపులు ఖాళీగా ఉన్నాయి సార్. ప్రాంగణం లోపల వాటిని కూడా సమీక్ష సమావేశం పెట్టినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ విలేకరులు కూడా పిలిచేవాడు. పిలిచి సో వాళ్ళ మాట్లాడుకునేటప్పుడు యాక్చువల్గా అధికారులు ఏం చెప్తారంటే అందరూ బాగుంది, ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ చెప్తారు. ఎక్కువ లోపాలు వాళ్ళు ఒప్పుకోరు. మామూలుగా మనకి విలేకరుల సోదరులు అంటే అందరూ మామూలు క్షేత్రస్థాయిలో తిరుగుతూ ఉంటారు. మనకి సమాచారం ఉంటా ఉంటుంది, అంటే జనాలు టచ్ లో ఉంటారు, సమాచారం ఉంటా ఉంటుంది. సో మీకు వచ్చి మేము అన్ని చెప్పాలన్నా కూడా అన్ని మీకు టైం ఉంటుంది, చాలా ఇప్పుడు బిజీగా ఉంటున్నారు, అన్ని చెప్పాలి 10 నిమిషాలు చెప్పలేము. అలా సమీక్ష సమావేశం పెట్టినప్పుడు అది నాట్ ఓన్లీ మున్సిపాలిటీ, ఆర్డర్ రేట్స్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, వాళ్ళు కొంతమంది కొన్ని వాటికి ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు, అంటే 8 సంవత్సరాలు పనిచేయాలి. సో ఆ మీటింగ్ పెట్టినప్పుడు వీళ్ళని కూడా భాగస్వామ్యాలు చేసి అంటే వీళ్ళు మా సమీక్ష చేసి మా భాగస్వామ్యాలు చేసి అసలు ఫీల్డ్ లెవెల్లో ఏముంది వాస్తవ పరిస్థితి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉంటే తర్వాత మొత్తం మీటింగ్ లో మీరు మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు పూర్తి డీటెయిల్ గా చర్చ ఇప్పుడు అన్ని కొన్ని బహిరంగంగా మాట్లాడలేని ఉంటాయి. సో అలాంటి అంశాలు మీరు మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడి నుంచి మీరు ప్లాన్ చేసుకునేటప్పుడు మీరు వీళ్ళు కూడా ఆహ్వానించి సో వాటి మీద క్షేత్రస్థాయిలో అసలు ఏం జరుగుతుంది, వాస్తవం ఏం జరుగుతుందని తెలుసుకుంటుంటే కొన్ని అంశాలు మనం ప్రశ్నించే స్థితి కూడా ఉంటాం. ఇప్పుడు మున్సిపాలిటీలో జనం కోరుకున్నారంటే బలమైన మార్పు కోరుకున్నారు. మనం వాస్తవం మాట్లాడుకుంటే జనం అంటే వాస్తవం అంటే నేను చెబుతున్నాను కాదు, జనం అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి ఆశించినటువంటి మార్పు రాలేదని ఫీల్ అవుతున్నారు. చిన్న చిన్న అంశాలే. ఇప్పుడు మనం అన్నట్టు నిధులు ప్రాబ్లం ఉంది కాబట్టి పెద్ద పెద్ద పనులు చేయాలన్నా కూడా 1 or 2 years ఎలక్షన్ ప్రాసెస్ రావాలి, మనకి పైన ఆర్థిక సంఘ నిధులు వస్తే పూర్తి స్థాయిలో చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మంచి ఆశాజీవి అన్నట్టు వాళ్ళు ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. మిగిలిన వాళ్ళకు 3 అంశాలండి వాళ్ళు కోరుకుంటుంది: తాగునీరు, పారిశుద్ధ్యం, తర్వాత స్ట్రీట్ లైట్. సో ఈ మూడింటి మీద అంటే గతంలో కూడా కొంత మేరకన్నా కూడా వచ్చిన వాళ్ళకి ఇవ్వటం, లేదంటే వాళ్ళకి ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పుడు మరి మున్సిపాలిటీ సమీక్ష సమావేశం పెడతా తొందరలో. దాంతోనే మీరు అడిగిన ప్రతి శాఖకి నేను పెట్టే సమీక్ష సమావేశానికి ప్రతిదానికి ఎండ్ ఆఫ్ విలేకరులు పిలిచే విధంగా నెలకి 10 బండ్లేయండి, 5 బండ్లేయండి, 8 బండ్లేయండి సమావేశాలు. దాని అందరికి కూడా సాధ్యమైనంత వరకు మీరు కూడా అందరూ రాగలుగుతారని నేను ఆశిస్తున్నా. తప్పకుండా ఈ సూచన నేను ఫాలో అవుతానండి. తప్పకుండా మంచి సూచన ఇచ్చారు. థ్యాంక్ యూ సురేష్ గారు. ఇంకొక చిన్నది సార్, తర్వాత మళ్ళీ కూడా మాట్లాడాలి. అంటే జనం ఫీలింగ్ అనేది అంటే మా దృష్టికి వస్తుంది. ఎక్కువ మంది మిమ్మల్ని కలవాలనుకుంటున్నా చెప్తున్నారు, అయితే కామన్ పీపుల్ కలవలేకపోతున్నారు. సో దానికి మా వైపు చిన్న సూచన ఏంటంటే మీరు సమయం చూసుకొని కొన్ని ప్రాంతాలకి మామూలుగా సింపుల్ గా వెళ్ళిపోయి కూర్చొని మాట్లాడితే కొంచెం బాగుంటుంది. అంటే బాగా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు కూర్చొని సంఖ్య నియోజకవర్గం మొత్తం వస్తున్నారు. అలా కాకుండా మీరే జనాల్లోకి వెళ్ళి వారంలో 1 లేదా 2 సార్లు మీ టైం తీసుకుని వెళ్తే పర్టికులర్ గా ఆ ఏరియా ఉన్న వాళ్ళే మాట్లాడతారు, ఫ్రీగా వచ్చి మాట్లాడతారు. సో అది కూడా ఒకసారి మీరు ఆలోచన, ఎందుకంటే జనం చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారు. మీరు చెప్పింది నేను అంగీకరిస్తా, 100% కరెక్ట్. అంటే వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకోవటం తప్పు. కానీ 6 నియోజకవర్గాలు మన జిల్లాలో ఉన్నాయి. 6 నియోజకవర్గాల్లో ఇక్కడ దగ్గరగా 25 నుంచి 26 రోజులు నేను మాత్రమే ఉంటాను. బాపట్ల కలవటంలో మీరు అన్నట్టు కొన్ని లాగ్స్ ఉన్నాయి, బ్యాక్ లాగ్స్ ఉన్నాయి. నేను ప్రతి శుక్రవారం అని పెడుతున్నాను, జనం ఊహించిన జనం వస్తున్నారు. నేను మాట్లాడటం కూడా నాయకులు ఏం చేస్తారు, డైరెక్ట్ గా రావటం, బయట వాళ్ళు ఇలా ఉండటం జరుగుతున్నాడు. అలా కాకుండా ఒక రిజిస్ట్రేషన్ లాగా పెట్టి ఒక వరుస క్రమంలోనే పిలిపించుకోవటం, ఎంత త్వరగతిన మాట్లాడి వాళ్ళని పంపించి ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవటం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే గత 2 రోజుల నుంచి నేను ఎక్కడ బయటికి వెళ్ళినా ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చిన పిఎస్ గారు కానీ, ప్రైవేట్ గా నాతో ఉన్న వర్మ డిఏ కానీ, వాళ్ళు డైలీ నా పక్కన 2 పెట్టుకోమని
ఎవరో ఎప్పుడు ఏది చెప్తే అప్పుడు ఈ సమస్యకి పరిష్కారం మనం ఎవరితో చేయాలి, ఎవరితో మాట్లాడాలని కూడా దగ్గరుండి రాపిచ్చి ఖాళీ టైంలో కార్లు ఎక్కి ఫోన్ చేయటం గత 2 రోజుల్లో బిగిన్ చేస్తా ఉన్నాం. ఏంటంటే ఇంకొక బాధ ఏంటంటే ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకుంటే నేను ఒక 5-6 గంటలు ప్రజలకు పనిచేసి ఒక 5-6 గంటలు బిజినెస్ కోసం ఉండొచ్చులేని నేను అనుకున్నా వాస్తవంగా మనం రాజకీయాల్లోకి రాకూడదు. కానీ ఇక్కడ మనం లైన్లోకి వచ్చాక దానికి విరుద్ధంగా ఉంది. నేను అనుకున్నట్టుగా ఇక్కడ పాలిటిక్స్ లేవు. ప్రభుత్వాలు పార్టీలు ఒకళ్ళొకళ్ళని విమర్శించుకోవటాలు, ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు. ఇదివరకు ఎమ్మెల్యే ఊరెళ్తే మా ఊరికి నీళ్ళు ఇవ్వండి, మా ఊరికి ఈ చెత్త ఉంది, లేదంటే మా ఊరికి ఊరు సమస్యలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఊరు సమస్యలు చెప్పేవాళ్ళు తగ్గిపోయారండి. ఏదో ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు, 10 మంది వస్తే నాకేంటి, నాకెంత అధికారం వచ్చి ముందుకు వెళ్ళాలి. నన్ను వాడు బెదిరిస్తాను, నేను వాడు బెదిరియాలి. వాడు అప్పుడు అలా చేశాడు, నేను ఇప్పుడు ఇలా చెయ్యాలి. నాకు ఉద్యోగం ఇస్తారా లేదా, నా పింఛన్ ఇప్పిస్తారా లేదా. ఇందాక చూశాను, ఉదాహరణకు ఒకటే చెప్పి ముగిస్తా. ఒక పెద్దవాడు వచ్చింది, 54 ఏళ్ళు, 60 ఏళ్ళు వచ్చాయి కానీ ఆమె పెన్షన్ రాదు. ఇంకొకళ్ళు వచ్చారు, 60 ఏళ్ళు వచ్చినాయి, వాళ్ళ అబ్బాయి కారు ఉంది, ఏసీ ఉంది, ఇంట్లో పెన్షన్ కావాలని అడుగుతున్నారు. ఇంట్లో అందరూ కలిసే ఉంటారు. ఫ్యామిలీ కార్డు వేరే అయితే కానీ మీ పెన్షన్ రాదమ్మా అని చెప్పినా వాడు నాకేం డబ్బులు ఇవ్వట్లేదు, వాడు నాకు సరిగ్గా చూసలేదు, మీరు నాకు డబ్బులు ఇవ్వండి పెన్షన్ ఇప్పిందని అది కోరుకుంటున్నాడు. కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నాడు, పోట్లాడుతున్నాడు, బాధపడుతున్నాడు. 3 చేసింది పాప ఉన్న టైం చూస్తే బాధ. ఇక్కడేమో రూల్స్ ఏమో ఇలా ఉన్నాయి. వాళ్ళ అబ్బాయి కారు ఉంది, ఏసీ ఉంది, తల్లిని సరిగ్గా చూసుకునే పరిస్థితి. ఇష్టమైన మైసూరు పాకం ముక్క కూడా పెట్టడండి అనే మాట కూడా వాడటం జరిగింది. అదే పెన్షన్ ఇస్తే నేను తింటాను కదా. ఇటువంటి సమస్యలు కొన్ని చేయలేని కొన్ని ఎదురవుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వంలో ప్రజా సమస్యల్ని ఒక బాధ్యతగా ప్రజలు ఓట్లు బిషతో గెలిపించినందుకు 100కి 100% చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది ఈ సంవత్సరం నేను ఎంతవరకు చేశాను అంటే, నా వరకు నాకు ప్రజల్లో అనుకున్న ఆశించినట్టుగా లేదు అని ఎలా చెబుతున్నారు, నా వరకు నాకు కూడా నేను మాటలు చెప్పినట్టుగా, నేనేదో చేస్తాను ఎదుటోడికి చెప్పినట్టుగా నేను కూడా పని చేయట్లేదు అనేది నాకు కూడా అనిపిస్తానే ఉన్నది. దానికి కారణాలు అయిన పర్సనల్ అనేకం ఉన్నాను, చుట్టుముడిగా ఉన్నాయి పర్సనల్. అది అధిగమించి పనిచేసేటట్లుగా నేను ముందుకెళ్తా. మీరు చెప్పిన సూచనలు రాబోయే 4 సంవత్సరాలు ఎట్టి పరిస్థితులు పాటించి ప్రభుత్వానికి మంచి పేరు తేవటం, డెవలప్మెంట్ లో మన బాపట్లకి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావటం, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని పార్టీ నాయకుల్ని కాపాడుకోవటం. ఇటు పాలిటిక్స్, సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ కూడా నేను చేయడానికి ముందుకెళ్తున్నా. దానికోసం కొన్ని మార్పులు నాకు నేను ఇంటర్నల్ గా కూడా పెట్టుకుంటా. విలేకరుల సమావేశం ప్రతి వారం పెడతానని మీతోనే చెప్పాను, కానీ అది జరగట్లా. అది ఏదో ఒకటి అడ్డుపడతానే ఉంటుంది. కానీ అది కారణాలు చెప్పి తప్పించుకోవటం అనేది అది తప్పు. సంక్షేమంలో మీరు చెప్పినట్టు ఇక్కడ పెట్టకపోవచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు విలేకరుల సమావేశం కూడా ఏర్పాటు చేస్తూ కలుస్తూనే ఉంటాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఈ మార్పు మీరు చూస్తారని నేను తెలియజేస్తాను. చూడకపోతే అది మీ కర్మ కాదు, ప్రజల కర్మ, నా కర్మ అనేది పనిచేయడానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తానండి. ఆవశ్యకత మరి చాలా కాలం తర్వాత 1 year తర్వాత
విలేకరులందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి మీరు ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు. పాత్రికేయుల్లో కూడా ఒక చిన్న అభిప్రాయం ఉంది. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళగానే మనం కలవటానికి అవకాశం దొరకట్లేదు. ఆ వచ్చే నాయకులతోనే ఈ రోజు వచ్చే నాయకులు మరుసటి రోజు వెళ్తే అదే నాయకులే ఉంటున్నారు, కానీ వాళ్ళే వెళ్తున్నారు. కానీ మనకి వెళ్ళటానికి సార్తో మనసు విప్పి మాట్లాడటానికి ఒక్క నిమిషం అవకాశం కలగట్లేదు. పాత్రికేయులు కూడా చాలా మంది చెప్పారు. అయితే మీరు మంచి కార్యక్రమాన్ని చేపట్టారు. కనీసం వీక్లీ వన్స్ కాకపోయినా మంత్లీ వన్స్ ఎంత మమేకం అయితే ప్రజాభిప్రాయం మేము ఇంకో విషయం అండి, ఒక్క నిమిషం. పాత్రికేయులు కలవలేకపోతున్నారు అన్నది 100% నిజం నా దగ్గర. దాన్ని మనం రూపుమాపడానికి ఏదన్నా ఒక పద్ధతి మీరు తెలియజేయండి. అంటే వారానికి ఒకరోజు ప్రత్యేకమైన పాత్రికేయులు పర్సనల్ గా నాతో కలిసి మాట్లాడుకోవటం కోసం ఒక 2 hours ఒక టైం ఉంటుంది. ఎవరైనా ఏదైనా పర్సనల్ అంటే నేను మీకోసమే ఆ టైంని కేటాయించి కూర్చుంటాను. కూర్చోలేకపోతే నేను ముందరే ఆ రోజు ఊళ్ళో లేకపోతే తెలియజేస్తా. అలా పెట్టుకున్నాం. అలా మీరు ఏదన్నా ఒక డేట్ ఒక టైం ఏమో అది మీరు అనుకున్న అనేది మీరు నిర్ణయించి వదిలేస్తే మీరే కేటాయించండి సార్. మీరేంటంటే నెలలో ఒక రోజు ఎలక్ట్రానిక్ మీడియాకి, ఒక రోజు ప్రింట్ మీడియాకి, అంటే అందరూ మీరు టైం ఇచ్చినా కూడా మళ్ళీ మీ కావాలి పోటీ లేకుండా అప్పుడు 2 మీడియాలో 2 మీటింగ్ అలాగే పెట్టుకొని రకరకాలు ఉంటాయి కాబట్టి పెట్టుకొని మీరే ఒక 24 hours ముందు తెలియజేయండి. ఈ టైమింగ్స్ ప్రతి నెల 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు 2 hours ఒకరికి. అలాగే ప్రతి నెల 15వ తారీఖు 3 గంటల నుంచి 5 గంటల వరకు ఒకరికి 2గా విడగొట్టి కలిసే విధంగా మనం ముందుకెళ్తాం. అందులో ఏ డేట్ ఎవరు మీరు చెబితే ఆ ప్రకారం సండే వచ్చిన సండే వచ్చింది. సండే ఫర్ ఎగ్జాంపుల్ సెలవు దినాలు కానీ పండగ దినాలు కానీ నేను చెప్పిన 1వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ వస్తే ఆ మర్నాడు 15 పండుగ వర్కింగ్ డే కాకపోతే ఆ మర్నాడు 1వ తారీఖు ప్రింట్ మీడియా పెట్టండి సార్. 15వ తారీఖు ఎలక్ట్రానిక్ మీడియా పెట్టండి. అలాగే మనం మొదలుకి వెళ్తాం. ఎవ్రీ మంత్ 1వ తారీఖు ప్రింట్ మీడియా వాళ్ళు, తర్వాత 15వ తారీఖు ఏళ్ళు మనం కలిసే విధంగా 1+1 కలిసి మీ ఆలోచన కానీ మీకు సంబంధించిన విషయాలు కానీ నాకు తెలియజేస్తే మీ అవసరం పొంది నేను ఏం చేయగలుగుతానో తప్పకుండా వార్తల విషయాలు కానీ పర్సనల్ విషయాలు కానీ ఏదైనా ప్రభుత్వంలో మీ అవసరాలు నేను ఏమైనా చేయగలుగుతానేమో తప్పకుండా ముందుకు వెళ్తాం. ఎవరైనా ఇది నుంచి అన్నారండి త్వరగా నోట్ చేసుకో. 1వ తారీఖు 15వ తారీఖు ఈ డేట్ అయితే కావటం అంత లేదు. మధ్య మధ్యలో మాకు వాయిస్ అవసరం అవుతుంది. వాయిస్ యాడ్ మనకి పట్టణానికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 2 రోజులు తీసుకొస్తామని చెప్పి ఉన్నాము. అయితే ఆ ట్యాంక్ రాకపోవడం వల్ల మనం ఈ సంవత్సరం కూడా ఆ ట్రబుల్ అనుభవించాం. మధ్యలో వాటర్ డిస్టర్బ్ అయ్యింది, వాటర్ రాక కొంత ట్రబుల్ అయ్యారు. మీరు స్పందించి కలెక్టర్ గారు స్పందించి వెంటనే నీళ్లు తెప్పించగలిగారు కాబట్టి మాకు సమస్య రాలేదు. దాంట్లో చాలా తీవ్రమైన గందరగోళ పరిస్థితి వచ్చేది. అలాంటి పరిస్థితి రాకుండా అంటే అది ఒకటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు ఏర్పాటు చేయడంతో పాటు మనకి రైలు పేటలో 1 నుంచి 8 వార్డులకి ఆ గతంలో శ్రీరామ్ మాల్యాద్రి ఎంపీగా ఉన్నప్పుడు ఆయన కృషితో ఒక ట్యాంక్ కట్టించారు సార్, సమ్మర్ పవర్ హెడ్ ట్యాంకు. అది ఫినిషింగ్ అయిపోయింది, శుభ్రంగా అయిపోయింది. దానికి మెయిన్ పైప్ లైన్ రావడం కోసమే అది ఆపేస్తారు. ఆ మెయిన్ పైప్ లైన్ ఏదైనా మీ చొరవ చూపించి అది ఒకటి ఏర్పాటు చేస్తే ఆ సమస్య ఒకటి పరిష్కారం అయింది సార్. దానికోసం అంటే ఆ వార్డులో వాళ్ళు ఇంకా ఇది చేసాడు, ఓపెన్ చేయలేదు, ఈయన వచ్చాడు, రఘుపతి గారు వచ్చాడు, ఆయన చేయకుండా పోయాడు, మన వర్మ గారు వచ్చారు చేస్తారని చూస్తున్నాం, మరి ఇంకా చేయలేదని. అంటే ఆ ఏరియాలో నేను తిరుగుతూ ఉంటాను కాబట్టి అక్కడ చెప్పుకునే ప్రజల మాటగా నేను చెబుతున్నాను. అదొక సమస్య. ఇంకా 2 సెకండ్లు వచ్చేది మనకి పట్టణ జనాభా గతంలో కంటే ఇప్పుడు 1,00,000 జనాభా పెరిగారు. పెరిగిన జనాభాకు తగిన విధంగా మనకి ఇక్కడ శానిటేషన్ వర్క్ అనేది లేదు సార్. మెయిన్ రోడ్లు, మెయిన్ బజార్లు, ప్రధాన కూడళ్లలో మాత్రమే శానిటరీ వర్కర్స్ పని బాగా చేస్తున్నారు, నీట్ గా చేస్తున్నారు. కానీ మురికి వాడల్లోనూ కట్అవుట్ చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లో ఉన్నటువంటి వాడల్లోకి వెళ్తే పారిశుద్ధ్యం చాలా అధ్వానంగా ఉంటుంది సార్. అంటే వాళ్ళు చేయలేదని కాదు, చేయడానికి వాళ్ళకి సమయం దాంట్లో పారిశుద్ధ్య కార్మికులను పెంచాలని గతంలో ప్రతిపాదనలు పంపించారు కానీ ఇంకా పెంచలేదు సార్.
ఆ పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచి అది ఒక చేపిస్తే అన్ని వాటిలో కూడా శుభ్రంగా ఉంటాయి. ప్రధాన విధులతో పాటు అది కూడా అయితే మనకి ఏంటంటే ఈ పొల్యూషన్ తగ్గింది, దానికి తగ్గట్టుగానే వాహన ఉత్పత్తి కూడా తగ్గిస్తారు. తర్వాత ఈ డంపింగ్ యార్డ్ దగ్గర మనకి గతంలో చుట్టూ ప్రహరీ కడతా ఉన్నారు, కట్టలేకపోయారు సార్. ఆ డంపింగ్ యార్డ్ మన రీసెంట్ గా 2 రోజుల క్రితం దాంట్లో ఎవరు మరి నొప్పి పెట్టారో తెలియదు కానీ భయంకరమైన మంటలు వచ్చి అటు 1వ వార్డు దగ్గర నుంచి 8వ వార్డు దాకా పొగలు టౌన్లోకి ఇటు భావనాడేశ్వరం గుడి దాకా పొగలు గందరగోళం వచ్చింది. కాబట్టి దానికి అలాంటి పరిస్థితులు ఇది మన ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 2వ సారి అక్కడ మంటలు. మరి ఎవరు పెడుతున్నారో మరి ఇక్కడ కనీసం ఒక మంచి మేడనో అది పర్యవేక్షించడం అట్లాంటి లేదంటే తగలబడి మొట్టమొదటిది ఆయన అడిగిన మొట్టమొదటిది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఇబ్బంది లేకుండా అయితే చేశాం, కానీ ఇప్పుడు 30,000 మందికి కట్టిన సమ్మర్ స్టోర్ ఇప్పుడు 1,10,000 మంది అయిపోయారు జనాలు. ఏ రోజైనా నీళ్ళు అందరి పరిస్థితి మనకు ఉంటుంది ఇప్పుడు, కాబట్టి నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు. దానికోసం నేను సీఎం గారికి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ నారాయణ గారికి ప్రపోజల్ ఇచ్చా, ఒక ప్రజాప్రతినిధి. దానికి అసెంబ్లీలో కూడా నేను మాట్లాడాను, మీరు చూసే ఉంటారు, తెలిసే ఉంటారు. వాళ్ళు ఇది చేద్దాము అని కొంచెం కళ్ళు తెలిసి ముందరికి వెళ్ళే పరిస్థితుల్లో అమృత ద్వారా 2G పథకం ద్వారా ప్రతి చోట నీళ్లు టౌన్ కూడా కలుపుతున్నాము. ఆ నీళ్ళే వచ్చేస్తాయి, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ రాదు. అమృత ద్వారా 2G పథకం కింద వేస్తుందని RWS వాళ్ళు మున్సిపల్ లో మన అక్కడ మున్సిపాలిటీ శాఖ పరమైన కమిషనర్ కూడా చెప్పడం జరిగింది. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది పూడికి తీయాలి, కొత్త ట్యాంక్ రావాలి. అది దీని పరిస్థితి మీరు ఎప్పుడు చేస్తారో తెలియకుండా ఇలా చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నప్పుడు జరిగింది. అమృత ద్వారా కింద చేస్తారా, ఇప్పుడు కొత్తది సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తేవాలి అన్న విషయంలో ఇప్పటికీ కూడా నాకైతే కన్ఫ్యూజ్ గానే ఉంది పర్సనల్ గా. కానీ ప్రభుత్వ పరంగా నాకు ఇచ్చిన హామీ అమృత ద్వారా 2G పథకం కింద ప్రభుత్వ పరంగా డైరెక్ట్ గా మున్సిపాలిటీకి పెద్ద పైపుల్లో ప్రతి ఊరికి వచ్చినట్టుగా మున్సిపాలిటీకి ఇస్తున్నాం. ఇది కూడా మీకు అవసరం లేదన్నట్టు చెప్పాం. అది జరుగుతూ ఉంది. 2వ ప్రశ్న, అక్కడ ట్యాంకులు కట్టారు అప్పట్లో ఎంపీ గారి నిధులతో, దానికి కనెక్షన్ ఇవ్వడానికి ఎవరైపోతా ఉన్నారు అనే విషయంలో నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, పబ్లిక్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పిలిచి ఆ ఎస్టిమేషన్ అన్ని ఏర్పించేసి ఆల్రెడీ CFR ఫండ్స్ మన 21 కోట్లు, సుమారు 20 కోట్ల 40 లక్షలు 50 లక్షలు మనకు వచ్చి ఉన్నాయి. అది మన పబ్లిక్ ఖాతాలో ఉండదు, స్టేట్ మున్సిపాలిటీ ఖాతాలో, మన బాపట్ల ఖాతాలో ఉంటాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆ డబ్బులు వాడుతున్నారు. గత ముఖ్యమంత్రి గారు ఆ డబ్బులు వాడేస్తారు. ఏ డబ్బులు వచ్చినా కూడా బట్టలు నొక్కడానికి నవరత్నాల కోసం వాడేట్టు మనం చూసాం. అది ఇది ఒకటి సమస్య. ఇప్పుడు ఆ డబ్బులు మనం తీసుకొచ్చి మీరు తప్పనిసరిగా మాకు వాటర్ ట్యాంక్ ఉంది, ఇంకా 4 ట్యాంకులకి ఎస్టిమేషన్ లో ప్లస్ ఊరంతా కూడా, ఊరంతా అంటే పోయిన పైపులు కొత్త వేయటం, మరలా శివారు ప్రాంతంలో ఉన్న కాలనీలకి ఎక్స్టెన్షన్, ఎన్టీఆర్ భరోసా, పిఎం ఎన్టీఆర్ నగర్ లో ఇటు ఉంది అటు ఉన్నాయి. ఓల్డ్ జగన్ అన్న కాలనీ పేరు ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మార్చింది, మీకు తెలుసు. వాటిలో మనం నీళ్లు కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు పేదలు. వాళ్ళందరికీ అది చేయాలని నేను పట్టుబడతాం కూడా జరిగింది. జరిగితే జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ఒక LNTకో, ఒక LCCకో, ఒక ఎవరికో టెండరింగ్ జరుగుతున్నది. ఈ డబ్బులు కూడా ఆ ఫండ్ లోకి వెళ్ళిపోయి అది సుమారుగా 100
50 కోట్లు 1400 కోట్లు. మన జిల్లా అంతా కూడా ఇది చేస్తున్నారు. అది తొందరలోనే టెండర్లు పిలుస్తారు. ఎక్కడికక్కడ వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి అని నాకు గత వారం క్రితం ఓవరాల్ గా కమిషనర్ గారు మున్సిపల్ ఆఫీస్ లో ఇన్ఫర్మేషన్ ద్వారా నేను తెలుసుకున్నాను. అది ఇప్పుడు టెండర్ వేస్తారు, ఎవరు పిలుస్తున్నారు, ఎన్నాళ్ళు పడుతుంది, ఎట్లయితే ఎట్లాగని నేను నారాయణ గారికి మళ్ళీ నేను ప్రపోజల్ తో వెళ్తున్నాను. దీనికి కూడా త్వరలో పరిష్కారం వస్తుంది. జిల్లా వారీగా టెండర్లు పిలిచి ఒకే వర్క్ మీద ఈ డబ్బులు అన్నిటితో మనకి కనెక్షన్ ఇవ్వడం కానీ కొత్తవి పడటం కానీ ఆల్రెడీ డిపిఆర్ తయారు చేశారు. 20 కోట్ల చిల్లరకి డిపిఆర్ తయారు చేశారు. ముందుకు వెళ్తున్నారు. అది జాబ్ టీం జరిగిన మాట వాస్తవం. ఎందుకంటే ఈ డబ్బులు వాడుకోవటం మళ్ళీ ఏదైనా పక్క పండుగ పేపర్లో డబ్బు ఉంటుందండి, బ్యాంక్ ఖాతాల్లో డబ్బు ఉండదు. నేను ప్రభుత్వం చేసిన చాలా అన్యాయం అన్నమాట. ప్రభుత్వం ఇప్పుడు 1,00,000 కోట్లు 27 రకాల స్కీమ్స్ లో ప్రభుత్వం మనకు పంపిస్తున్నది అనుకోండి. ఎగ్జాంపుల్ దానికి 30,000 కోట్లు 35,000 కోట్లు కొన్ని స్కీములు 25 కోట్లు పెట్టాలి మనం. అంటే మనం జత చేయాలి. అప్పుడు ఆ 20 కోట్లు 25 కోట్లు మనం ఎప్పుడైతే పెడితే 65-70 కోట్లు కలిపి ఆ స్కీములకి మనం వాడతాం. పాపం నరేంద్ర మోడీ గారు గత ప్రభుత్వంలో ఫస్ట్ ఇయర్ ముందు డబ్బులు వేసేసారు వీళ్ళ ప్రభుత్వ ఖాతాకి. ఆ డబ్బులు జత చేసి చేయాల్సిన స్కీములు చేయకపోగా ఈ ఉన్న డబ్బులు వేరేటి మళ్ళీ ఇచ్చేసారు. ఈ గదిలో డబ్బులు ఈ గదిలో వాడకుండా వేరే గదికి మళ్ళీ ఇచ్చారు. అంటే ఏ స్కీములకి నవరత్నాల స్కీమ్ మళ్ళీ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ వాళ్ళ డబ్బులు రెడీ చేస్తే మీరు ముందరే మీరు పెట్టాలి. పాత డబ్బులు మేము పంపించింది మాకు ఆడిట్ ఇవ్వాలి, ఇస్తేనే మీకు ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు సార్. ఇవాళ 4 ఏళ్ళు మిగతా డబ్బులు రాలేదు. ఇప్పుడు కొత్త డబ్బులు మనకి 1,00,000 కోట్లు వస్తాయి. మనం జస్ట్ 30,000 కోట్లు 25,000 కోట్లు ఏ పండుగ పండుగ. అరే బాబు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము డబ్బులు పెట్టాం, సమ్ అమౌంట్ మేము కొన్ని 1,000 కోట్లు పంపించాం. ఆ డబ్బులు ముందు తీసుకురా, దానికి జత చేయాల్సిన డబ్బులు మనమే తీయాలి. ఆ డబ్బులు మనమే నవరత్నాలకు అప్పుడు డబ్బులు పెట్టిన ఖర్చులు ఇప్పుడు మనం రెడీ చేయాల్సి వస్తున్నాయి. రెడీ చేస్తారు అది కూర్చెట్టే కానీ ఇప్పుడు కొత్తగా డబ్బులు. ఎన్నో స్కీములు ఆగిపోయినాయి. అయినా నారా చంద్రబాబు నాయుడు 27 రకాల స్కీముల్ని మళ్ళీ రెగ్యులర్ చేయగలిగారు. ఎందుకంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, మనం వాళ్ళతో కలిసి ఉన్నాం కాబట్టి. మనం ఆక్సిజన్ కూడా లేని పరిస్థితిలో ఉన్నాం, మీకు తెలుసో లేదో. డబ్బులు ఫుల్గా వచ్చి పడిపోతాయి అనుకుంటారు, ఆక్సిజన్ అందిస్తున్నారు, కళ్ళు తెరిచి చూస్తున్నాం. కానీ నడక ఇంకా ప్రారంభించాల. ఇక్కడి నుంచి నడక పరుగులు ఎక్కిస్తాయి ప్రభుత్వం చేయబోతున్నాం. మేము అనుకున్న సూపర్ 6 పథకాలన్నీ కూడా చేయబోతున్నాం అని తెలియజేస్తున్నాం. అందులో ఏం అనుమానం లేదు. ఇప్పుడే 4 పథకాలు ఇచ్చాం, 5 దిగిపోతున్నాం. 6వది రాబోయే 2 లేక 3 నెలల్లో ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు మనిషి ముఖ్యమంత్రి వారికి తెలియజేశారు. నేను కూడా ప్రపోజల్ పెట్టాను. ఉన్నోళ్ళను ముందు సరిగ్గా పనిచేయించాలి. తమ్ములు వేసేసి ముసుగులు అడ్డం పెట్టుకుని ఆటోలు తోలుకునే వాళ్ళు నేను వేసి పట్టుకోను. పొద్దునే తమ్ములేస్తారు, వెళ్ళిపోతారు. ఆటో ముసుగు పెట్టుకుని ఆటోలు ఇక్కడ 13,000 శాఖని అక్కడ ఆటోలు తోలుకుంటున్నాడు. అలా తీసేయాలి. నేను ప్రబోధన చేస్తాను. మళ్ళీ మీలాంటి విలేకరులు మిత్రులు అవ్వచ్చు, తెలుగుదేశంలో పెద్దలు అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళ రికమెండేషన్ అంటే స్ట్రైట్ గా నిజాయితీగా మనం పనిచేస్తే దీనికి మాకే దెబ్బలు పడుతున్నాయి. నేటి రాజకీయ పరిస్థితులు అలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నారు. దానికి దృఢమైన సపోర్ట్ కావాలి. అది ఎవరిస్తారు? మీరు ఇవ్వాలి విలేకరులు. ఎందుకంటే మీరు 4వ స్థానం మీరు ఇవ్వాలి, సూచనలు మీరు ఇవ్వాలి, మీరు నా దగ్గర నుంచి పనులు చేయించుకోవాలి. ఆ సపోర్ట్ కోసమే మీతో మాట్లాడుతున్నాయి. నేను రాబోయే రోజులు చేస్తా. పారిశుద్ధ కార్మికులు నిజంగా ఎంతమంది ఉన్నారు? మనం చివర ఎందుకు చేయట్లే పనులు? మీరు పారిశుద్ధ కార్మికులు ఖర్చైపోతున్నారా, దొరకట్లేదా, ఫండ్ లేదా అనేది రేపు సమీక్షా సమావేశంలో మాట్లాడి మీకు తెలియజేస్తాను.